హలో అండి, వెల్కమ్ టు ద ఛానల్ కుక్ విత్ మోనికా. ఈరోజు నేను సింపుల్ రైస్ ఐటెం చేస్తున్నాను. పప్పు బియ్యము, దానికి కాంబినేషన్ టొమాటో చట్నీ, ఆయిల్ లేకుండా చేస్తున్నాను. ఇది తెలంగాణలో ఎక్కువ చేస్తారు. మా మదర్ కూడా మా చిన్నప్పుడు ఎక్కువ చేసేవాళ్ళు. ఫస్ట్ ఒక బాండి తీసుకొని అందులో ఆయిల్ వేసుకుందాము. అది వేడైన తర్వాత అందులోకి బిర్యానీ ఆకు, జీరా, దాల్చిన చెక్క, లవంగం ఒక 2 వేసుకొని అవి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 3 పచ్చిమిర్చి, ఒక రెబ్బ కరివేపాకు వేస్తున్నాను. అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేయాలి. అవి మగ్గుతూ ఉంటాయి. ఈలోపు రైస్ వాష్ చేసుకుందాము. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. మీరు కావాలంటే నార్మల్ రైస్తో కూడా చేయొచ్చు. నార్మల్ రైస్తో కూడా బాగుంటుంది. ఒక 2 టైమ్స్ వాష్ చేసుకున్నాము. అలాగే శనగపప్పు నానేసుకోవాలి ఒక 1 అవర్ ముందు. 1/4 కప్పు శనగపప్పు వేసుకున్నాను నేను. 1 కప్పు రైస్ తీసుకున్నాను. మీరు ఇందులో కావాలంటే వేరే ఏమైనా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇలా ప్లెయిన్గా సింపుల్గా చేస్తున్నా, చిన్నపిల్లలు కూడా తినేటట్టు. లంచ్ బాక్స్లోకి బాగుంటుంది ఇది. ఆనియన్స్ ఇవి మగ్గాయి. ఇందులోకి మనం పసుపు, అల్లం పేస్టు వేసుకుందాము. ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత రెడ్ చిల్లీ పౌడరు, ధనియాల పొడి కూడా వేసుకుందాము. నేను 1 కప్పు రైస్ తీసుకున్నాను కాబట్టి 2.5 కప్ వాటర్ వేస్తున్నాను. సాల్ట్ కూడా వేసుకున్నాను. వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. ఇప్పుడు ఈ వాటర్ బాయిల్ అయిపోయాయి. ఇందులోకి మనం రైసు, శనగపప్పు వేసుకుందాము. అలాగే ఇందులో నేను నిమ్మరసం కూడా ఒక 1/2 చెక్క లెమన్ జ్యూస్ వేస్తున్నాను. వేసి దీన్ని హై ఫ్లేమ్లో ఉంచాలి. ఫస్ట్ ఒక 2 మినిట్స్ వాటర్ బాగా మరిగే వరకు. మరిగిన తర్వాత దీన్ని కొంచెం సిమ్లో చేసేస్తే రైస్ మంచిగా అయిపోతుంది, ఈజీగా ఉడికిపోతుంది. ఇందులో కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టేద్దాము. రైస్ అవుతూ ఉంటుంది. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కొత్తిమీర కూడా రైస్ అయిపోయిందండి. దీన్ని సైడ్కి పెట్టేసి నేను ఆయిల్ లేకుండా టొమాటో చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. నేను 3 టమాటాలు తీసుకున్నాను, ఒక 6 మిర్చి, వాటిని కట్ చేసి అందులో నూనె లేకుండా టమాటా, మిర్చి వేసేసి సాల్ట్, పసుపు వేసేసి మూత పెట్టేసేయాలి. అది ఉడుకుతూ ఉంటుంది. ఇందులో కొత్తిమీర ఎక్కువ వేస్తాము. మనం వెల్లుల్లి అలాంటివి ఏం అవసరం లేదు. ఇది రోటీతో కానీ వేటిలోకైనా బాగుంటుంది చట్నీ. ఇప్పుడు ఇది మగ్గిపోయాయి. ఇందులో కొత్తిమీర వేసేసి మనం దించేసేద్దాము. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత నేను గ్రైండ్ చేస్తాను. ఇది చల్లగా అయిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని మనం గ్రైండ్ చేసేద్దాం. గ్రైండ్ చేశాను. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకున్నాను. కావాలంటే ఆనియన్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఆనియన్స్ వేసుకున్నాను. అంతే అండి, అయిపోయింది పప్పు బియ్యం రెసిపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.